ప్రేమ స్వరూపైన తండ్రి నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము సంఘంలో ఉన్న వారందరికీ కూడా మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు. సలోం. ప్రియ సహోదరులారా, ఇదిగో వాక్యం అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా వాక్యం మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని, అలాగే షేర్ చేస్తున్న వారిని, లైక్ చేసిన వారిని కూడా తండ్రి బహు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి ఈరోజు నూతనమైన వాగ్దానంతో తండ్రి మనతో మాట్లాడబోతున్నాడు. ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాటలోకి వెళ్ళే ముందు మన వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనము జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈరోజు దూషించుట లేకుంటే దూషణకరమైన మాటలు, ఇవి మనిషిని కృంగదీస్తుందా, బలపరుస్తుందా? ఇది మనిషికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని ఒకసారి మనం ఆలోచిస్తే, దూషించే మాటలు కానీ, దూషణకరమైన క్రియలు కానీ మనిషిని లొంగదీస్తుంది. ఎలాంటి వారిని అయినా సరే వారిని లొంగదీసేస్తుంది, వారిని బాధ పెడుతుంది, వారికి తగు ఆవేదన కలిగిస్తుంది. కానీ కొన్ని సందర్భంలో అవే దూషణ మాటలు, అవే లొంగదీసే మాటలు మనం సహించగలిగితే వాటి వెనకాల మనకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఈ సంఘటన మనం చూసుకుందాం ఒకసారి. దావీదు గారి యొక్క జీవితంలో జరిగే ఈ యొక్క అమూల్యమైన సంఘటన ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. దయచేసి ఈ చిన్న వాక్యాన్ని కడవరకు వినండి. తండ్రి యొక్క దీవెన మీరు పొందుకోండి, మీ జీవితాలను సరిచేసుకోండి. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారికి ఒక ఆపదకాలం సంభవించిందండి. ఎవరి చేత సంభవించింది, ఎవరి వల్ల సంభవించింది, ఎందుకు చేశారు అని చూస్తే, ఆయనకి మొట్టమొదటిసారిగా ఆపద తన కుటుంబ సభ్యుల ద్వారా వచ్చింది. తర్వాత తన కడుపును పుట్టిన కుమారుడి ద్వారా వచ్చింది ఆపద. ఎలాంటి ఆపద? ప్రాణాన్ని తీసేయాలన్న ఆలోచన కలిగింది అవతల వాళ్ళకి. ఎవరు? కుమారుడికి అదే ఆలోచన, మామగారికి అదే ఆలోచన. ఈ భూమి మీద దావీదు ఉంచకూడదన్న ఆలోచన కన్న కుమారుడికి వచ్చింది, పిల్లనిచ్చిన మామగారికి కూడా వచ్చింది. మరి అలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. కానీ దావీదు గారు అలా చేయలేదండి. అలా చేయలేదు. ఆయనను దూషిస్తున్నారు, ఆయనను హింసిస్తున్నారు. అతన్ని భూమి మీద లేకుండా చెయ్యాలని ఒక ప్రణాళిక కట్టుకున్నాడు. కన్న కొడుకే అబ్షలోం. కన్న కొడుకే ఒక ప్రణయాన్ని రూపొందించుకున్నాడు, ఒక స్కెచ్ చేశాడు. ఎలాగైనా సరే ఆ పదవి నుంచి తొలగించి ఆ రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి, నా తండ్రిని హతమార్చాలి అనే ఒక ఆలోచన, దుష్ట ఆలోచన అతనిలో కలిగింది. ఈ వార్త విన్నాడు, ఒక సైనికుడి ద్వారా విన్నాడు. విని ఆయన ఏం చేశాడు దావీదు గారు అంటే, ఆ సైనికుడు వచ్చి చెప్తాడు, నాయనా రాజా, ఇదిగో నీ మీద ఇలాంటి కుట్ర జరుగుతుంది, నేను ఎన్నో మాటలు దూషిస్తున్నారు, ఎంతగానో నేను హింసిస్తున్నారు, దీనికి ఏంటి పరిష్కారము, ఏం చేద్దాం అనుకుంటున్నాను, నీవు అసలు నీ ఉద్దేశం ఏంటి, నీ సెలవిస్తే నేను వారి మీదకి సైన్యాన్ని తీసుకొని వెళ్తాను అని ఒక సేనాధిపతి అనేటప్పుడు, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇది తండ్రి కాలము. హల్లెలూయా. ప్రతి సంఘం ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. వాక్యంలో చాలా చాలా అమూల్యమైన మర్మం అక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి దూషించబడుతున్నాడంటే అది నీ మేలు కోసమా, నీ కీడు కోసమా? నువ్వు నిజంగా మేలు చేసే ఉద్దేశం ఉండి, అంటే ఏంటి మేలు అంటే చాలా రకాలు ఉన్నాయి కదండి. ఆ మేలు కోసం కాదు నేను చెప్పేది. నీవు మేలుకరంగా తండ్రికి ఇష్టంగా జీవించాలని నీకు ఉద్దేశం కలిగి ఉంటే, మేలంటే మన లోకంలో మనం చేసే దాన ధర్మాలు గుర్తొస్తాయి, లాంటి ఏదేదో గుర్తొస్తాయి. వీటి కోసం అని చెప్పట్లేదు. తండ్రి హల్లెలూయా కనుక ఆయన మీదకి కుట్ర పన్ని వస్తుంటే ఆయన అన్నాడు, శపించని
దూషించని, తిట్టని. ఎందుకంటే ఇది తండ్రి కాలం, తండ్రి సమయం. ఏ మనిషికైనా సరే తండ్రి ఒక అవకాశం ఇస్తారండి. మారు మనసు పొందడానికి, నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తారు. అవకాశాన్ని జారి విడుచుకుంటే ఇది ఇలాంటి పరిమాణాలే వస్తాయి. అక్కడ చాలా వేదంతో చెప్పిన మాట ఎవరు? దావీదు గారు. ఆయనతో అంటాడు కదా, సేనాధిపతి అంటాడు, నా కడుపును పుట్టిన పిల్లలే నన్ను చంపడానికి వస్తున్నారంటే ఇది నిజంగా నా తండ్రి నన్ను శిక్షిస్తున్నట్టే. కనుక నా శాపం అంతా పోయి ఒకవేళ రేపటి దినాన్ని నన్ను ఆయన ఆశీర్వదిస్తాడేమో. ఎంత చక్కటి విశ్వాసం ఉంది ఆయనకి. ఈరోజు కడుపును పుట్టిన బిడ్డలతో మనం హితబోధ చేయించుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మన స్థితి బాగోక, మన పరిస్థితి బాగోక, మన నడవడిక బాగోక. దావీదు గారిని ఎందుకు అబ్షాలోము చంపాలనుకున్నాడు అంటే ఆయన కొన్ని క్రియలు చేశాడు మానవులాగే. ఆ క్రియల వల్ల అతనికి ద్వేషం పుట్టింది. ఎలాగైనా సరే దావీదు గారిని నిర్మూలించాలని కన్న కొడుకే పన్నాగం పన్నాడు. కానీ దావీదు మీద ఉన్న ఆ నమ్మకంతో, దావీదుకున్న భక్తి చూసి పరమ తండ్రి ఏం చేశాడు? కుమారుని అతను మార్చాడు. వేరే విషయం. అక్కడ అంటాడు కదా, నా కడుపును పుట్టిన బిడ్డలే నన్ను చంపాలనుకుంటున్నారు కదా, సరే ఈ దోషాలను నేను భరిస్తాను. ఎందుకో తెలుసా? రేపటి దినాన్న నాకు మంచి దినాలు ఇస్తారేమో తండ్రి, నన్ను ఆశీర్వదిస్తారేమో, నన్ను దీవిస్తారేమో, నన్ను కటాక్ష చేస్తారేమో అని ఆయన ఏం చేసింటే మౌనంగా ఉండిపోయాడండి. హల్లెలూయా. మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయి ఆ ప్రాంతం నుంచి ఆయన వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అబ్షాలోమే అబ్షాలోము యొక్క మరణ వార్తను, కుమారుడి యొక్క మరణ వార్తను తండ్రి వినవలసిన దుస్థితి ఏర్పడింది. ఇది సంగమం ఎందుకు చెప్తానంటే, తండ్రి మీద మనం ఆనుకోవడం గొప్పతనం కాదు, తండ్రి యొక్క మార్గం నడవడం గొప్పతనం కాదు, తండ్రి యొక్క చెప్పిన మాట వింటూ మన దాన ధర్మాలు చేయడం గొప్పతనం కాదు. కానీ మనం చేసిన ఒక చిన్న పొరపాటు అవతల వారికి హృదయాన్ని ఏం చేస్తుందంటే కలుషితం చేసేది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఎనలేని ఆశీర్వాదం తండ్రి నిజంగా ఇస్తాడు. దావీదు చిన్న చిన్న పొరపాటు చేశాడు కనుకనే కుమారుడే అతని స్థానం నుంచి తప్పించాలని చూశాడు. ఇలాంటి దుస్థితి ఎవరికి కూడా రాకూడదు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు ఆస్తులు సంపాదించినా బాధే, సంపాదించకపోయినా బాధే, చక్కగా చూసుకున్నా బాధే, సరిగా చూడకపోయినా బాధే. ఇలా ఉన్నదంటే లోకం ఈరోజు ఇలా ఉన్నది. కానీ పెద్దవారు ఏమనుకుంటారంటే, పిల్లల యొక్క మాట నేను వినడం ఎందుకు అనుకుంటారు. పిల్లలు ఏమనుకుంటారంటే, పెద్దవారిని సరిచేయాలని పిల్లలు అనుకుంటారు. అంటే ఈ తప్పు ఎవరిలో ఉంది? ఇద్దరు యొక్క ఆలోచనలో కూడా ఉంది. కానీ ఇద్దరిది కూడా మంచి ఉద్దేశాలే, మంచి ఆలోచనలే. కానీ రెండు పక్కలు కూడా తప్పు కనిపిస్తుంది. పెద్దవారిని ఎదిరించకూడదన్న జ్ఞానం పిల్లలకి, పిల్లల్ని హింసించకూడదన్న జ్ఞానం పెద్దవారికి ఉండాలి. అప్పుడే ఆ జీవితాలు క్రమంగా వెళ్ళిపోతాయి. దావీదు జీవితంలో అదే జరిగిందండి. కానీ చివరికి విజయం పొందుకున్నది దావీదే. అందుకే ఆయన సహించుకున్నాడు కనుకనే, ఆయన భరించాడు కనుకనే విజయ పథకాన్ని ఆయన అందుకోగలిగాడు. ఇది సంగమా, కన్న కొడుకే దుర్మార్గుడిగా మారిపోయాడంటే వాడి యొక్క దుస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. వారి యొక్క జీవిత విధానం ఎలా ఉందో ఆలోచించు. ఒకవేళ ఆ పరిధిలో మనం ఉన్నామా? దయచేసి మార్చుకుందాం. దయచేసి మన జీవిత విధానాన్ని మార్చుకుందాం, మన మాట విధానాన్ని మార్చుకుందాం. అందులో చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా, చిన్నవారు చేసినా పెద్దవారు చేసినా, చిన్నవారితో నడిపించినా పెద్దవారు నడిపించినా అది మంచి ఏదో చెడు ఏదో గ్రహించుకోవాలి. చిన్నవారు గ్రహించుకోవాలి, పెద్దవారు గ్రహించుకోవాలి. అప్పుడు ఎటువంటి విభేదాలు కానీ, ఎటువంటి గొడవలు కానీ, ఎటువంటి భేదాలు కానీ రావు. ఇక్కడ కుమారుని అర్థం చేసుకున్నాడే కానీ తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు కుమారుడు ఆ కాలంలో.
అలాగే కొన్ని సందర్భాల్లో తండ్రి కుమారుని అర్థం చేసుకోలేని దుస్థితి కూడా ఉంది. అందుకే నేనంటాను, ఒక మంచి మాట, మంచి మార్గం, మంచి పని చేసినప్పుడు, చెప్పినప్పుడు, వెళ్ళినప్పుడు దాన్ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. అంటే పట్టుకోవాలి, దాన్ని క్యాచ్ చేయాలి మనం. ఏది మంచి, ఏది చెడు అని చిన్నవారు ఆలోచించుకోవాలి, పెద్దవారు ఆలోచించుకోవాలి. చిన్నవారు నాకు చెప్పడం ఏంటి అని పెద్దవారు అనుకోకూడదండి. ఏ సందర్భంలోనైనా సరే చెప్పే అవసరత వస్తే చెప్తారు, మన నడవడిక బాగోలేకపోతే చెప్తారు. ఈ మధ్యకాలంలో ఒక సంఘటన జరిగిందండి. ఏంటి అంటే, ఒక తండ్రి బాగా తాగుతూ రోజంతా కష్టపడుతున్నాడు. కానీ సాయంకాలం అయ్యేటప్పటికి ఆ కష్టార్జితంలో 3 వంతులు అతను సొంతగా ఖర్చు పెట్టుకొని తాగుతూ తింటూ, ఒక వంతు మాత్రమే ఇంట్లోకి ఇస్తున్నాడు. ఇంట్లో నలుగురు పిల్లల్ని పోషించాలి, వెళ్ళాలి. తన భర్తకు కావాల్సినవన్నీ పెట్టాలి. ఆ ఇంటి యజమానురాలు తను తినాలి. సాధ్యమది? సాధ్యమండి. ఆయన సంపాదించే రోజుకుల్లో 4 వంతులు వచ్చినప్పుడు 3 వంతులు తనకు తాను ఖర్చు పెట్టుకుంటూ, ఒక వంతు ఇచ్చి నాకు సమృద్ధైన ఆహారం కానీ, మంచి ఆహారం కానీ, మంచి పొజిషన్ కానీ లేదు అని భార్య మీద తిరగబడము, పిల్లల్ని హింసించడము అది న్యాయమా? కాదే. అప్పుడు పిల్లలు ఏం చేశారంటే, చూసి 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 తండ్రికి బుద్ధి చెప్పారు. ఎందుకు? నువ్వు తిరిగిన ఆ మార్గం మంచిది కాదు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, నీ జీవన విధానం మంచిది కాదు. పిల్లలే కొంతకాలానికి ఏమైందంటే తండ్రి మీద తిరుగుబాటు చేస్తారు. ఇది దేవుడు సహిస్తారా? ఖచ్చితంగా సహిస్తాడు. దాన్ని ఆమోదిస్తారా తండ్రి? ఆమోదిస్తాడు. ఎందుకు? నీవు చేసింది పెద్దవాడుగా, నీవు చేసింది తప్పు కనుక. పెద్దవాడుగా మనం చేసిన తప్పులు చాలా చేస్తుంటాం, కానీ అది సమర్థించుకుంటూ వారు నాకు చెప్పడం ఏంటి అన్న లెక్కకు వస్తారు. అందుకే దావీదు ఇక్కడ చిన్న తప్పు చేశాడు. కుమారుడు అతన్ని చంపడానికి వెళ్ళేటప్పుడు అక్కడున్న సైనికుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు కదా, ఆయన్ని శపించండి, నా కుమారుడిని, నా కడుపును పుట్టినవాడు నన్ను శపిస్తున్నాడంటే ఇది నేను చేసిన పొరపాటే. అలాగా నా తండ్రి నన్ను దూషింపజేస్తున్నాడు. ఇప్పుడు నేను దోషంలో ఉన్నాను, నేను హింసలో ఉన్నాను, కానీ ఈనాటికన్నా సరే నా తండ్రి నాకు న్యాయం చేస్తాడేమో అని అక్కడ పలికిన మాట మనకు స్పష్టంగా తెలుసుకున్నాం ప్రసంగమా. ఇప్పుడు నేను ముందు చెప్పింది ఇది కట్టుకథ కాదండి, సజీవుగా ఒక దగ్గర జరిగిన సంఘటన అది. కొంతకాలానికి తండ్రి జబ్బు అయిపోయాడు, కొంతకాలానికి మంచాన్ని పడిపోయాడు, కొంతకాలానికి ఆ వ్యక్తి లేవలేని స్థితిలో ఉన్నాడు. తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తారు ఆయన్ని. ఎవరు దిక్కారండి? ఇప్పుడు ఎవరు దిక్కారు? ఆనాడు నువ్వు దూషించావే భార్య, ఆనాడు నువ్వు సరిగా 2 పూటల ఆహారం పెట్టకుండా ఉంచేసావే నీ పిల్లలు, వీళ్ళని దిక్కయ్యారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటూ, ఆ మంచం మీద పడుకుంటూ, ఆ రోగుల మధ్య ఉంటూ బోరుమని ఏడ్చాడు వ్యక్తి. ఏమైనా సుఖం ఉందా? ఏమైనా సౌఖ్యం ఉందా? ఏమైనా సంతోషం ఉందండి? కనుక కొన్ని సందర్భంలో పిల్లలు మన కోసం చెప్తున్నది మంచి అని మనం గ్రహించుకుంటే చాలు. చివరికి ఆ వ్యక్తి రోగం నుంచి బయటపడ్డాడు. ఆ యొక్క మెడిసిన్ ద్వారా ఆయన బ్రతికించారు. కారణం ఏంటంటే త్రాగుడు ఎక్కువైపోయింది ఆయనకి. ఆ రోగశయ నుంచి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు, ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అంతా బాగుంది. పిల్లలు 2 పూటలు చక్కగా చూసుకున్నారు. ఆ హాస్పిటల్ ఉండి రాత్రి పగలు కూడా ఉండి తండ్రిని బ్రతికించుకున్నారు, తీసుకొచ్చారు. అప్పుడు తండ్రి పిల్లల్ని పట్టుకొని బోరుమని ఏడ్చాడండి. ఇది కట్టుకది కాదు. నిజంగా మా ప్రాంతంలో, మా కాకినాడలో జనరల్ హాస్పిటల్లో నా కళ్ళ ముందు జరిగిన సంఘటన ఇది. ఎందుకు చెప్తానంటే సంగమా, సందర్భం వచ్చింది కనుక. ఏడ్చి, నాయనలారా నేను ఆ రోజు మిమ్మల్ని హింసించాను, మీ మాటలను లెక్క తీసుకోలేదు, కానీ ఈరోజు నా భగవంతుడు నాకు శిక్ష పెట్టాడని ఏడ్చినప్పుడు అప్పుడు వారు అన్నారు పిల్లలు, నాన్న నువ్వు బాధపడద్దు, నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మేము బయటికి వెళ్ళి సంపాదిస్తామని. పిల్లలని వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించారు. ఈరోజు ఆ కుటుంబం ఐక్యత కలిగి ఉందండి.
చనిపోలే మనిషి బ్రతికే ఉన్నాడు. ఆ కుటుంబం ఐక్యత కలిగి ఇప్పుడు భార్య మాట వింటున్నాడు, పిల్లల మాట వింటున్నాడు. ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లలు నీకు మంచి మంచి కోరి చెప్పారా, చెడు కోసం చెప్పారా ఆలోచించుకోవాలి. వారు నాకు చెప్పడం ఏంటి అనుకుంటే అది నీ యొక్క తలరాత. చెప్తారండి. ఎందుకంటే పిల్లలు మనల్ని గద్దించకపోతే, మన పిల్లలు గద్దించకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను గద్దిస్తారా? నీకు బుద్ధి చెప్తారా? నీకు ఆపద వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారా? రాదే. పోనీ నువ్వు వెళ్తావా వాళ్ళు చేయడానికి? వెళ్ళవే. ఇది గమనించుకోవాలి ప్రసంగమా. ఇక్కడ అదే సంఘటన జరిగింది దావీదు గారి జీవితంలో. ఇలాంటి వారు ఎంతమంది లేరండి లోకంలో. ప్రియ సహోదరులారా, ఇదే కట్టు కథలు పెట్ట కథ కాదండి. తండ్రి మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, చిన్న పెద్దని తేడా లేకుండా ఒక మంచి మాట వినడం. తండ్రి ఆనాడు వినలేదు, తర్వాత విన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంది, హాయిగా ఉంది. పిల్లలతో, భార్యతో, భర్తతో కలిసి ఆ కుటుంబము వర్ధిల్లబడిందండి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఈరోజు తండ్రిని నమ్ముకొని బాప్తీసం తీసుకొని చక్కగా ఆలయానికి వెళ్తున్నారు. ఇదండి పిల్లలు మనకు చెప్పే బుద్ధి. ఇందులో ఏం పొరపాటు లేదే, ఇందులో తప్పులేదే. ఇలాంటి వారు కూడా ఉంటారు. అది మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఎక్కడుందంటే 2 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 11, 12 వచనాలు మీరు బైబిల్ కానీ తీసి చూసుకుంటే ఆ బైబిల్లో ఖచ్చితంగా రాయబడిన మాటలే. మరలా చెప్తున్నాను, 2 సమూయేలు గ్రంథము 11, 12 వచనాలు మనం అక్కడ చూసుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా ఆ వాక్యం మనకి కనిపిస్తుంది. ఈ సంగమా, మనం తొందరపాటు పడకూడదు. పడకూడదు. 16వ అధ్యాయంలో అది 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూసుకుంటే ఇప్పుడు జరిగిన సంఘటన, ఇప్పుడు చెప్పిన వాక్యం, ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటనలు అన్నీ కూడా అక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇప్పుడు సంగమా, మనం తండ్రి మాట ఉండడం గొప్పతనం కాదు, కానీ అప్పుడప్పుడు నీకంటే చిన్నవారు నీకోసం చెప్తున్న మాటలు కూడా మనం గ్రహించుకోవాలి. అలాగే చిన్నవారికి మనం ఎలాగ చెప్తాం బుద్ధి, అది వేరే విషయం. చిన్నవారు మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక మాట చెప్తే అది గ్రహించుకోవాలి తప్ప వారిని దుర్మార్గులు గాను, కఠినాత్ములు గాను మనం చిత్రీకరించకూడదు. వాళ్ళని నువ్వు కఠినమైన మనసు కలిగిన దానివి, కఠినమైన మనసు కలిగిన వాడివి అని అనకూడదు. అది ఎందుకు చెప్పారో మనం ఆలోచించుకుంటే అది నీ జీవితానికి వెలుగే కానీ చీకటి కాదు. ఒకవేళ నువ్వు వినలేదా, ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా, కట్టుకథ కాదండి అది. కట్టుకథ కాదు. ఏడాది క్రితం కాకినాడ జనరల్ హాస్పిటల్లో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ పడ్డ బాధ అది. నేను వెళ్ళాను అక్కడికి. నేను వెళ్ళి ప్రార్థించాను అక్కడ. ఆ పిల్లలు బోరుమని ఏడ్చారు. అయ్యగారు ఏంటండి, పర్వాలేదు నాన్న, దేవుడు. అప్పుడు వాళ్ళు అన్యులు, ఇప్పుడు వాళ్ళు బాప్తీసం తీసుకొని ఒక సంఘంలో స్థిరపడ్డారు. అదేంటి జీవితం అంటే. ఎవరు పంపించిన మాట అది? తండ్రి పిల్లలతో పలికించాడు అక్కడ మాట. ఆ మాట నా తండ్రి విన్నాడు, చూశాడు. పరిస్థితి తారుమారు అయిపోయింది. ఇప్పుడు క్రమంగా చక్కగా అందరూ సంతోషంగా ఉన్నారు. అది కావాలి తండ్రికి. చెప్పిన మాట విని మీ జీవితాన్ని సరి చేసుకుంటే మీరు వెలిగించబడతారు, దీవించబడతారు. ఇదే నా ఆరాటం, నా పోరాటం. ప్రసంగమా, వాక్యం చెప్పడం గొప్పదనం కాదు, కానీ ఆ వాక్యంలో సారాంశం గ్రహించుకునేవాడే నిజమైన జ్ఞాని, విజ్ఞాని. ప్రార్థించుకుందాం. దయగల నాయన, కృపగల తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రిని అమూల్యమైన వాక్కు ద్వారా మాట్లాడి, అయ్యా నా ప్రభ, అపాయంతో కూడిన మా జీవితాలు ఉపాయంతో తప్పించుకునే భాగ్యం కలిగి చేసినందుకు వందనాలు తండ్రి. నా ప్రభ, ఉపకారంలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇదిగో తండ్రి నా ప్రభ, దావీదు గారు చేసిన ప్రార్థన, చెప్పిన మాటను బట్టి నిజమైన ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తలదించుకొని ఉన్నవాడే ఆశీర్వదించబడతాడు. కనుక ఆనాడు దావీదుని ఆశీర్వదించినట్లే ఈరోజు మాట ఉన్న వారందరికీ కూడా, ఒకవేళ ఎవరైనా ఆ పరిధిలో ఉంటే, ఆ మార్పులు ఉంటే దయచేసి వారికి ఆ మనసును మార్చి, వారి జీవితాన్ని మార్చి, అయ్యా తండ్రి, మంచి మాట చెప్పడానికి వయసుతో కానీ అనుభవంతో కానీ ఏమాత్రం కూడా తండ్రి తేడా లేదు. కనుక అది విని తండ్రి వారు ఆశీర్వదించబడలాగును, వారి జీవితాలు తండ్రి సుఖమయం చేసుకునేలాగును నీ కృప చూపిస్తామని మా ప్రియ రక్షకుడన్న
క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి మరొకసారి తండ్రి నామములో సాలం. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.